ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంటికి వచ్చి బయటికి గుంజు కొడతాం కూని చేసి పడేశారు. టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలాంటి రోత కంటెంట్ పట్టుకొని ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ కామాకుండా హలో డెవిల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రావణ్ ఫర్ మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. ఫ్రెండ్స్ బూట్ కట్ బాలరాజు నిజానికి నిన్న గుట్కా అన్నాడేమో అనుకున్నాను. గుట్ కట్ బూట్ కట్ మీడియా ముందుకు వచ్చి నా సినిమాని ఎవడు డేకట్లేదు దేకడం కాదు నా సినిమాకి బాగుంటే వెళ్తారన్నా అడుక్కోవసం లేదన్నా తప్పకుండా వెళ్తారు. సోయల్ అన్న ఏంటంటే తాయిస్ ఉన్నాడు అప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? బిగ్ బాస్ లో ఎప్పుడన్నా 2 సంవత్సరాలు అవుతుంది, నిన్న వచ్చినా దేకట్లేదు. మొన్న ఏం బిగ్ బాస్ లో లేడా? అదంతా అంతలే. ఓకే గెలిచాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. సెకండ్ వచ్చాడు ఏదో 10 lakhs ఏదో పట్టుకుని వస్తాడు బయటకి. ఏదో అట్లేదు అంత సినిమా తీసినట్టు. ఓకే ఫైన్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్ సోహెల్ అని అన్నారు. అవన్నీ నమ్మారంటే అడుక్కు తినాల్సిందే. అప్పుడు అంటారు మోటివేషన్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటది, ఆ టైంలో ఏదో చేసేది అన్నట్టుంటది. బిగ్ బాస్ ఫేమ్ కూడా అంతే. వచ్చాక ఏమైందిరా ఎందుకురా నా సినిమా చూడట్లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి బాగా ఎమోషనల్ అయింది మనోడు. సో పాప మనోడు ఎంతలా ఏడుస్తున్నా అని చెప్పి నేనైతే లాస్ట్ కి ఈ చేతిలో కానీ కమ్మ తెంగించుకున్నాడు చూడరా. బిగ్ బాస్ కి వెళ్ళాను బాధపడ్డాడు. ఈ చేతితో కమ్మ తెంగించుకున్నాడు చూడ. దాదాపు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఒకటే అనిపించింది, నువ్వు ఇచ్చినటువంటి బిల్డప్ కి సినిమాలు తీయకూడదు రోస్ట్ చేసినందుకు. ఎలాగంటే సినిమా ఎందుకు వెళ్ళాలని బాధపడ్డారు. ఇప్పుడు అనవసరంగా ఎందుకు తీసాను ఈ సినిమా, ఈడెందుకు వెళ్ళాడు ఆయన, ఈయన ఎవడో వెళ్ళమంటాడు. అసలు ఎవరు వెళ్ళినందుకు బాధపడ్డా, ఈడు కూడా మాట్లాడినటువంటి ఎమోషనల్ మాటకి సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? ఒక్కసారి చెప్పన్న సోహిల్ అన్న, నేనే నిన్ను అడుగుతున్నా. ఆడే అడుగుతున్నాడు, ఇంకెవరు కాదు. ఇంకెవరు కాదు, డూపేం కాదు, ఆడే ద గ్రేట్ రావణ్ ఫర్. నాకు ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు, నువ్వు చెప్పినటువంటి మాటలు నమ్మి నేనైతే సినిమాకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయినా ఎంత నెగ్లెక్ట్ చేశారని, ఒక్క షాట్ చూడండి, ఈ షాట్ జాగ్రత్తగా చూడండి. హీరోయిన్ సంఖ్యలో షౌట్ ఉంది అనమాట, ఆ చెమట డ్రెస్ కంటింది, అది కూడా క్లియర్ చేయకుండా వస్తాడు. మరి పరిగెట్టినప్పుడు చెమట రాకపోతే అమృతం వస్తుంది ఎట్రా. అయినా నోట్ చూడమన్నాడు అంతా. సినిమా చూడాలి, సినిమాలో డైరెక్ట్ గా సినిమాలో రిలీజ్ చేశారు అని అంటే ఇక అర్థం చేసుకోండి వీళ్ళంతా నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది. సినిమా విషయానికి వచ్చినట్లయితే మన బాలరాజు ఊళ్ళో గంగిరెద్దులాగా తిరుగుతూ ఉంటాడు, పని పాట లేకుండా. అనుకుంటున్నాడు ఎప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ తిట్టడంతో అప్పుడే హీరోయిన్ పరిచయం అయితే తనతో అయిపోయింది. అది మళ్ళీ గుర్తు చేసి గుచ్చుతున్నావు చూడు, నువ్వు గ్రేట్ రా. సోహెల్ వీడియో చూస్తూ ఉంటే ఆడొక్కసారి అన్నాడు బ్రో, మీరు 10 సార్లు డైజెస్ట్ కాలేదు, మాకే డైజెస్ట్ అవ్వట్లేదు బ్రో. నువ్వు ఎలా తీసుకుంటున్నావు, నువ్వు కాబట్టి తట్టుకున్నావు. కానీ మేమైతే హీరోయిన్ కన్నా అమ్మాయి ఎవరో ఉంటది కదా, జవాన్ మూవీలో నటించింది మన తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి బాగుంది. వీడికి ఏం తెలియదు కదా, తెలియదు. హీరోయిన్ కి హీరో ఎందుకు పడిపోయింది అనేటటువంటి అర్థం కాదు. ముఖ్యంగా చాలా అంటే చాలా కూని చేసి పడేశారు సినిమా. ముఖ్యంగా వాళ్ళు కూని చేసేసారని చెప్పేసి కూని అయిపోయిందని చెప్తున్నాడు. థియేటర్ కి వెళ్ళి చూడండి అని స్టార్టింగ్ కదరా, యాక్టింగ్ చేసినప్పుడు ఎంత యాక్ట్ చేశాను కదా, దాన్ని చూడకపోతే ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వామ్మో మదర్ ఏడుస్తుందిరా పాపం అని చెప్పి మనకు అనిపించాలి కదా, అలా ఏమనిపించింది అనమాట. అసలు ఏదో చెయ్యాలి కాబట్టి తన యాక్టింగ్ చేసిందేమని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. హీరోయిన్ ఆ అమ్మాయి యాక్టింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి తనకి హీరోయిన్ ఛాన్స్ ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు అంటున్నాడు. ఆడేమంటున్నాడు, నీకు డీప్ గా అర్థం చేసుకునే అంత మైండ్ ఉండాలి. వాళ్ళు న్యాయం చేసింది ఏదైనా ఉందంటే తాగబోతు సీన్లు అనమాట. తాగేటప్పుడు, సిగరెట్లు తాగేటప్పుడు, బండి తోలేటప్పుడు దానికైతే న్యాయం చేశారు, ఏదైతే పర్ఫెక్ట్ గా చేశారు. కానీ సింపుల్ గా తాగిపోతే అన్నారు వాళ్ళని, కానీ ఈ సినిమాలో చూస్తున్నప్పుడు అసలు యాక్టింగ్ ఏమైంది, ఆ సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ ఏది వీడియోలో చేశాడు కదా బ్రో, చూడండి అని. సినిమాలో చేయలేదని మీడియాలో చేశాడు రా అని మీకు అర్థం కాలేదు. అక్కడ నన్ను వాడుకోలేదు, ఎక్కడైనా వాడతాను, తెలంగాణ లాంగ్వేజ్ ని కూని చేశారు, కథని కూని చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని కూని చేశారు, ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా కూని చేసి పడేశారు. టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎలాంటి రోత కంటెంట్ పట్టుకొని ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ కామాకుండా వార్నింగ్ ఇచ్చాడు.
ఇంకోసారి అయితే మిడిల్ కొట్టేస్తుంది. ఇంకోసారి సోషల్ మీడియాలో కనిపించకు నువ్వు అన్నట్టుంది. మొన్న ఈ మధ్యన మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడేమో మా సినిమాలు అప్పుడే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చెప్పి మాట్లాడు. వీళ్ళకి పోటీ మరి ఇప్పుడు సోహెల్ గడి ఎదగకూడదు మా సినిమా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంటికి వచ్చి బయటికి గుంజు కొడతాను. ఈ విధంగా ప్రతి సినిమాకు ముందు ఎందుకు ఈ విధమైనటువంటి లూజ్ మాటలు మాట్లాడుతున్నా అన్న నాకైతే అర్థం కావట్లేదు. సో అన్న అని చెప్పి కవర్ చేస్తున్నాడు కానీ అంతా దెంగేస్తాడు అండి. వందే మాత్రం జై హింద్ బాయ్. ఇక మీ ఇష్టం చెప్పాల్సింది మాకేం తెలీదు అందరూ అనుకున్నా అలాగే అనుకుంటున్నారు అని చెప్పాను అంతే.